ఇంత తొందరగా లోక్ అదాలత్లో కేసు పెట్టడానికి ఎవరు కారణం? ఈవో ధర్మారెడ్డి గారు, ఆనాటి ఈవో మీరా? రిజిస్టర్ చేసినప్పుడున్న చైర్పర్సన్ సుబ్బారెడ్డి గారు మీరా? ఈ ఛార్జ్షీట్ వేసేటప్పటికి రెండవ కృష్ణుడు వచ్చాడు, భూమన కరుణాకర్ రెడ్డి. ఛార్జ్షీట్ వేసేటప్పుడు వేసిన తర్వాత ఈ లోక్ అదాలత్లో రాజీ పడేటప్పటికి రెండవ కృష్ణుడు భూమన కరుణాకర్ రెడ్డి వచ్చాడు. నేను భూమన కరుణాకర్ రెడ్డిని ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. చాలా పాపం అతను ఏదో మెడకోసుకుంటాను, నరుక్కుంటాను, అలిపిరిలో నా శవాన్ని తీసేయండి, ఏదేదో ఏమి చేయొద్దు. మీరు నరుక్కోవద్దు, తల నరుక్కోవద్దు, ఆత్మాహుతి చేయొద్దు. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. భూమన కరుణాకర్ తల నరుక్కోవద్దు, వద్దు. ఎందుకు చేయాలి? అసలు రాజీ పడమని, ఈ కేసు రాజీ పడాలని మీరు చైర్మన్గా ఉన్న మీ టీటీడీ బోర్డు ఏమన్నా తీర్మానం చేసిందా? నవ్వుతున్నారు తమ్ముడు. తీర్మానం చేయాలి కదా. 100 కోట్లైనా 200 కోట్లైనా 1000 కోట్లైనా సరే రవికుమార్కి మనం సాయపడాలి, ఆ ముద్దాయి మీద కేసు తొందరగా తొలగించాలి అని ధర్మారెడ్డి గారు ఒక ప్రపోజల్ పెడితే మీరేమన్నా తీర్మానం చేశారా? ఈజ్ ఇట్ దేర్ ఇన్ బోర్డు రెజల్యూషన్స్? బోర్డు రెజల్యూషన్లో ఉందా? ఉంటే బోర్డు అంతా తప్పు చేసినట్టు ఇందులో.